హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ వీడియోలో మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది భయ్య, నిజంగా ఆర్సీబీ గురించి. ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి అని చెప్తున్నా అంటే, మీరు లాస్ట్ వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. అసలు ఆర్సీబీ ప్లాన్ ఏంది, ఐపీఎల్ 2025 యాక్షన్ 2 days యాక్షన్ తర్వాత ఆర్సీబీ తీసుకున్న ప్లేయర్స్ ఏంది, ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ మొత్తం ఏంది, అసలు బ్యాటర్స్ పైన ఫోకస్ చేసిరా, లేకపోతే బౌలింగ్ పైన ఫోకస్ చేసిరా, లేకపోతే టీం మొత్తం బాగుండాలని చెప్పేసి ఫోకస్ చేసిరా, ఒకసారి దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం అయ్యా. డైరెక్ట్ గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఆర్సీబీ అని అంటేనే ఫుల్ ఎమోషనల్ టీం. ఆర్సీబీ అని అంటేనే ఫుల్ అగ్రెసివ్ ఉంటది. ఆర్సీబీని టచ్ చేస్తే ఒక వేరే లెవెల్ ఉంటది. ఆర్సీబీ అని అంటేనే నిజంగా విరాట్ కోహ్లీకి 99% ఫ్యాన్స్, 99% ఫ్యాన్స్ మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ అయ్యారు. ఓన్లీ విరాట్ కోహ్లీ వల్ల, ఓన్లీ విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీంలో ఉన్నాడు కాబట్టి, ఓన్లీ విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీంలో ఉన్నాడు కాబట్టి మాత్రమే ఆర్సీబీకి అంత ఫ్యాన్ బేస్ ఉన్నది. మిగతా ప్లేయర్స్ అందరికీ ఓన్లీ 1% కంపేర్ చేసుకుంటే, విరాట్ కోహ్లీకి 99% ఫ్యాన్స్ ఉంటే మిగతా ప్లేయర్స్ అందరు కలిపి 1% అంతే భయ్య. ఆర్సీబీకి ఎందుకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని అంటే, అసలు ఒక్క ట్రోఫీ కూడా రాని ఆర్సీబీకి ఎందుకు అంతమంది ఫ్యాన్ బేస్ ఉంది అని అంటే, ఓన్లీ విరాట్ కోహ్లీ వల్లనే. మన గాడ్, మన దేవుడు ఓన్లీ విరాట్ కోహ్లీ వల్లనే. విరాట్ కోహ్లీ ఫీల్డ్ లోకి వస్తే ఎంత అగ్రెసివ్ ఉంటాడో, ఎంత ఫన్నీగా ఉంటాడో, ఎంత ఎమోషనల్ గా ఉంటాడో, ఎంతో మంది కొత్త కొత్త ప్లేయర్స్ కి ఎంత మోటివేషన్ ఇస్తాడో అది అందరికీ తెలిసిన విషయమే. ఆర్సీబీ ఎన్నో సంవత్సరాల నుంచి అవమాన పడుతూ వచ్చింది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా, నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్, నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్. మేము ఎంతో అవమానంతో ఎన్నోసార్లు ఫైనల్లోకి వెళ్ళి, ఎన్నోసార్లు ప్లే ఆఫ్కి వెళ్ళి అక్కడ ఓడిపోయిన తర్వాత ఎంతో మంది ఎన్నో మాటలు అన్నా అవన్నీ భరిస్తూ మళ్ళీ ప్రతి సంవత్సరం ఈ సాలా కప్ నమ్దే, ఈ సాలా కప్ నమ్దే అనుకుంటా అస్సలు ఎక్కడ తగ్గకుండా అదే సంకల్పంతో ప్రతి సీజన్ లో కూడా మేము వేచి చూస్తున్నాం, ఈసారైనా మాకు కప్ వస్తుందేమో అని చెప్పేసి. మేమేదో ఆర్సీబీ మేనేజ్మెంట్ ని ఈ సీజన్ లో ఏదో అనాలి అని చెప్పేసి కాదు. ఒకవేళ అనాలి అని మాకుంటే ఇప్పటి వరకు ఎన్నో సార్లు అంటుంటే మీ ఫ్రెండ్స్, ఆర్సీబీ మేనేజ్మెంట్ ని ఇప్పటి ఎన్నో సార్లు అంటుంటే. ఎందుకనంటే ఆర్సీబీ ఎప్పుడైనా బ్యాటింగ్ చూసింది, బ్యాటింగ్ మాత్రమే బాగుండేలా మంచి మంచి హిట్టర్లను తీసుకుంది తప్ప ఎప్పుడు కానీ ఒక టీం మొత్తం బాగుండాలని చెప్పేసి ఆలోచించలేదు. బట్ ఈ టైం అయినా, ఈసారి అయినా కనీసం టీం మొత్తం బాగుండాలి, బ్యాటింగ్ బాగుండాలి, బౌలింగ్ బాగుండాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది, వాళ్ళ స్ట్రాటజీ ప్లే చేస్తుర్రేమో అని చెప్పేసి అనుకున్నాము. ఒకవేళ ఆర్సీబీని నిజంగా, ఆర్సీబీ మేనేజ్మెంట్ ని అనాలి అనుకుంటే నిజంగా ఎన్నో సార్లు అంటుంటుంది ఫ్రెండ్స్, అది మీకు కూడా తెలుసు. బట్ ఇన్ని అవమానాలు దాటి ఈ సీజన్ 2025 ఐపీఎల్ సీజన్ పక్కా మాదే, కప్పు మాదే అని ఫస్ట్ డే యాక్షన్ లో అస్సలు అనాలనిపించలేదు ఫ్రెండ్స్. ఒక ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నా, ఫస్ట్ డే యాక్షన్ లో అస్సలు అనాలనిపించలేదు. ఎందుకనంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, ఇంత మంచి ప్లేయర్స్ వేలంలో ఉన్నాక అలాంటి ప్లేయర్స్ నుంచి ఒక్క ప్లేయర్ ని కూడా జట్టులోకి తీసుకోలేదు అని అంటే ఇంకెక్కడ అనాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ సాలా కప్ నామ్దే అని. బట్ ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్ అనుకున్నాము. బట్ వాళ్ళ ప్లాన్ ఏందో, వాళ్ళ స్ట్రాటజీ ఏందో అని చెప్పేసి కూడా అనిపించింది. మరి ఇంకేం ప్లాన్ చేస్తారు అని అనిపించింది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి సీజన్ లో వాళ్ళు బ్యాటింగ్ పైన ఫోకస్ చేసి మంచి మంచి హిట్టర్లను తీసుకున్నారు. కానీ ఈ సీజన్ లో బౌలింగ్ పైన వాళ్ళు ప్లాన్ చేసినారు, వాళ్ళ స్ట్రాటజీ మొత్తం బౌలింగ్ పైనే అని నాకు అనిపించింది. అందుకే వాళ్ళు సెకండ్ డే ఎవరినెవరిని తీసుకున్నారంటే భువనేశ్వర్, కృణాల్ పాండ్యా. భువనేశ్వర్ నిజంగా ఎస్ఆర్హెచ్ నుంచి దూరం అవ్వడం మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ అది డిసప్పాయింట్మెంట్. కానీ ఆర్సీబీ ప్లేయర్స్ కి అయితే, ఆర్సీబీ ఫ్యాన్ కి అయితే, నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ భువనేశ్వర్ రావడం అయితే నిజంగా అదృష్టం భయ్య మనకు. ఈసారి పక్క ఈ సాలా కప్ నమ్దే అనడానికి మాత్రం ఎటువంటి ఆలోచన పెట్టుకోదు మనం అంతే. ఎందుకనంటే భువనేశ్వర్ ఎలాంటి బౌలింగ్ చేస్తాడో మనకు అందరు తెలుసు. అసలు వీళ్ళ ప్లేయింగ్ 11 ఏంది,
టీం మొత్తం ఏంది అసలు, నా ఒపీనియన్ ఏంది, అసలు నేనేమనుకుంటున్నా, వీళ్ళు ఏ 11 మంది ఆడితే బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నానో అది నేను నా ఒపీనియన్ చెప్తా. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ నా ఒపీనియన్ నేను లాస్ట్ లో చెప్తా. ఇంకా ముందు మాట్లాడేది బాగానే ఉన్నది, లాస్ట్ లో చెప్తా. ఓకేనా? ఆర్సీబీకి ఎన్నిసార్లు కప్పు రాలేదు, ఒక్కసారి కూడా కప్పు రాలేదు ఇన్ని సీజన్ లో. బట్ ఈ సీజన్ కప్పు రావాలని చెప్పేసి ఎంతో మంది వేచి చూస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం నిజంగా ఎన్నో కన్నులతో వేచి చూస్తున్నారు. ఎంతో ఆతృత, ఎంతో కసి ఉన్నది వాళ్ళకి. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ కంపల్సరీ ఈ ఐపీఎల్ 2025 సీజన్ గెలవాలని. గెలుస్తున్నాం భయ్య మనం అంతే, ఈసారి ఈ సాలా కప్ నమ్మదే అనడానికి ఏం కూడా ఆలోచన పెట్టుకోవద్దు మనం. కొంతమంది అంటారు క్రికెట్ వల్ల ఏమొస్తుంది, కబడ్డీ, నేను కబడ్డీ వీడియోస్ కూడా చేస్తున్నా ఫ్రెండ్స్. కబడ్డీ వల్ల ఏమొస్తుంది, ఉత్త పైసల కోసం చేస్తున్న వీడియోస్ అని చెప్పేసి అంటారు. బట్ క్రికెట్ కానీ కబడ్డీ కానీ, క్రికెట్ కబడ్డీ కాదు, ఏ గేమ్ అయినా కానీ, ఏ గేమ్ ని కానీ తీసుకుంటే ప్రతి ఒక్క ప్లేయరు ఎంతో కష్టపడి వస్తుంటారు. వాళ్ళ జీవిత పాఠాలు మనం నేర్చుకుంటే మాత్రం మనకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది, కొంచెం ఇన్స్పైర్ ఉంటుంది. వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారో మనకు అందరూ తెలుసు. విరాట్ కోహ్లీ కానీ, మహేంద్ర సింగ్ ధోని కానీ, యువరాజ్ సింగ్ కానీ, రాహుల్ ద్రావిడ్ కానీ, రిషబ్ పంత్ మొన్న కార్ యాక్సిడెంట్ అయ్యి అసలు ఉంటాడో ఉండడో అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చి 27 CR కి అమ్ముడు పోయిండు రిషబ్ పంత్ అని అంటే మామూలు విషయం మా ఫ్రెండ్స్, చెప్పండి. లక్నోకి మామూలు విషయం కాదు కదా. అలాంటి ప్లేయర్స్ ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, వీళ్ళ హిస్టరీ ఒకసారి చూడండి, ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంటుందో మనకి అందరికి. నేను ఏదో చెప్తున్నా అంటే ఏదో సోది కాదు. క్రికెట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. క్రికెట్ అనే కాదు, ప్రతి ఒక్క గేమ్ గురించి మనం తెలుసుకోవాలి అంతే. అండ్ ఆర్సీబీ, మనం డైరెక్ట్ గా టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఆర్సీబీ అని అంటేనే ఎంతో మంది ఫ్యాన్ బేస్ కలిగిన టీం ఏదైనా ఉంది అని అంటే ఆర్సీబీ. ఒక్కసారి కప్పు రాకున్నా సరే కానీ కొన్ని కోట్ల మంది ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ మాత్రమే. ఆర్సీబీని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఆర్సీబీని లవ్ చేసే ఉంటారు. లవ్ చేస్తారు కాబట్టి ఆర్సీబీని ట్రోల్ చేస్తారు, ఏదో వాళ్ళకు పడక కాదు. ఆర్సీబీకి అంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా. ఆర్సీబీని ఎవడన్నా ఏమన్నా అంటే మొత్తం 3వ ప్రపంచ యుద్ధం కాదు, అన్ని ప్రపంచ యుద్ధాలు స్టార్ట్ అయిపోతాయి. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్నది ఆర్సీబీకి. ఓన్లీ ఫర్ విరాట్ కోహ్లీ అని అంతే. మీరు ఎన్నన్నా ఏం చేసినా పడుతున్నామని అంటే ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం మాత్రమే. అండ్ నీ చెప్తా అనుకున్న ప్లేయింగ్ 11 ఏంటంటే భయ్యా, నేనేమనుకున్నానో చెప్తా. ఫస్ట్ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ యశ్ దయాల్, వీళ్ళ ముగ్గురిని వాళ్ళు రిటెన్షన్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఐపీఎల్ వేలంలో తీసుకున్న ప్లేయర్స్ ఎవరెవరంటే లేమ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, జోష్ హేజల్వుడ్, సుయాష్ శర్మ అండ్ భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, రసిక్దార్ సలాం అండ్ దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, రొమారియో సెపాట్, లుంగి నింగిడి, ఇంత మంచి ప్లేయర్స్. నువాన్ తుషారా, శ్రీలంక ప్లేయర్, సేమ్ మలింగలే కేసాడు. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ లో ఉండే, ఈసారి మాత్రం ఆర్సీబీ తీసుకుంది. టిమ్ డేవిడ్ ని తీసుకున్నది. టిమ్ డేవిడ్ ని తీసుకోవడం ప్లస్ పాయింటే, రొమారియో సెపాట్ ని తీసుకోవడం ప్లస్ పాయింటే. జోస్ హేజల్వుడ్ బౌలింగ్ మంచిగా ఉంది. భువనేశ్వర్ కుమార్ ఖతర్నాక్ స్వింగ్ చేస్తాడు, మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. కృణాల్ పాండ్యా ఆల్రౌండర్, మనకు కంపల్సరీ కావాలి ఆల్రౌండర్. లోయర్ ఆర్డర్ లో మాత్రం ఖచ్చితంగా మనకు బ్యాటింగ్ ఉండాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. కృణాల్ పాండ్యా అయితే ఉన్నాడు అండ్ స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే స్టార్ ప్లేయర్స్ ని తీసుకోవాలి. స్టార్ ప్లేయర్స్ ని వదిలేసి టీం మొత్తం బాగుండాలని చెప్పేసి ఆలోచించారు. కానీ వాళ్ళు ఓన్లీ బౌలింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసారు, ఓన్లీ బౌలింగ్ పైన వాళ్ళు ప్లాన్ చేసారు అని చెప్పేసి నా ఒపీనియన్ భయ్య. నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు అనిపించింది ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏం చేసింది అని అంటే ఓన్లీ బౌలింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేసింది, బ్యాటింగ్ పైన ఎక్కువ అంటే మొత్తమే చేయలే అని కాదు. బౌలింగ్ పైన 90% చేస్తే బ్యాటింగ్ పైన ఒక 60% కాన్సన్ట్రేషన్ చేసేది అంతే. అండ్ ఓవరాల్ గా నేను అనుకుంటున్న ప్లేయింగ్ 11 ఆర్సీబీకి ఆడబోయేది 2025 ఐపీఎల్ సీజన్ లో ఎవరెవరు అంటే విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యశ్ దయాల్,
లేమ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, ఆడితే జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్ అండ్ స్వప్నిల్ సింగ్ ఎందుకు పెడుతున్నానంటే మనకు స్పిన్నర్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ఓన్లీ కృణాల్ పాండ్యా పైన డిపెండ్ అవ్వాలి అని అంటే కాని పని. స్వప్నిల్ సింగ్ ఉండాలి అండ్ దాంతో పాటు మనకు లేమ్ లివింగ్స్టన్ కూడా స్పిన్ వేస్తాడు, కానీ రెగ్యులర్ బౌలర్కి అయితే కాదు, ఇర్రెగ్యులర్ కాబట్టి అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు, బౌలింగ్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే వీళ్ళు ముగ్గురు ఉంటే బెటర్. అండ్ 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 మనకి ఫాస్ట్ బౌలర్ లో కూడా భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, జోస్ హేజిల్వుడ్ ఉన్నాడు, ఎస్ దయాల్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ కూడా ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు. ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ నేను అనుకుంటున్న ప్లేయింగ్ 11 ఆర్సీబీ నుంచి అయితే ఇది భయ్యా. అండ్ మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో నుంచి ఒక 100 సబ్స్క్రైబర్లు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ టీమ్ ఫుల్ స్క్వాడ్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా ఉండకండి. అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ టీమ్ ఫుల్ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎంఐ కానీ సిఎస్కే కానీ ఈ టీంల గురించి మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.